నమస్కారం, నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. తెలుగు వాళ్ళ స్వీట్స్ లో మడత కాజా ఎంతో ఫేమస్ కదా. చాలా మంది వీటిని ఇంట్లో చేయడం కష్టమని అనుకుంటూ ఉంటారు. కానీ వీటిని చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో నేను వీడియోలో చూపించబోతున్నాను. సో రండి, ఈ యమ్మీ మినీ మడత కాజాలు ఎలా చేయాలో మనం వెంటనే చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక వెడల్పాంటి బౌల్లో 1 కప్ అంతా మైదా పిండి తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ అంత వంట సోడా వేసి మొత్తం అంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి. ఇదంతా కలిపిన తర్వాత పిండిని పట్టుకుని చూస్తే ఇలా హోల్డ్ అవ్వాలి. ఇలా ఉంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంది అని అర్థం. నెక్స్ట్ ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి ముద్దని తయారు చేయాలి. పిండి బాగా స్మూత్ గా అయ్యేంత వరకు ఒత్తి కలపాలి. చూస్తున్నారు కదా, ఇది ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత బౌల్ కి ఒక మూత పెట్టి పిండిని కనీసం 20 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు పంచదార పాకం చేయడానికి ఒక గిన్నెలో నేను 1 కప్ అంత పంచదార వేస్తున్నాను. ఇది 250 ml కప్. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్ అంత నీళ్లు తీసుకుని ఈ గిన్నెలో వేయాలి. ఇందులో పంచదార పూర్తిగా కరిగిన తర్వాత నేను 4 యాలకులు లైట్ గా దంచి వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలిపి కనీసం 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం వేయాలి. పంచదార పాకంలో నిమ్మరసం కొద్దిగా వేస్తే ఇది గట్టిగా అవ్వకుండా ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. సిరప్ కాస్త మరిగిన తర్వాత చూస్తే మీకు ఇది కాస్త అంటుకుంటూ ఉంటుంది. ఇలా ఉంటే మనకి కావాల్సిన సిరప్ తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టచ్చు. 20 నిమిషాల తర్వాత పిండి ఇంకా సాఫ్ట్ గా అయ్యి కనిపిస్తుంది. పీట మీద కాస్త పిండి చల్లి ఈ పిండి ముద్దని పెట్టి లైట్ గా పిండి చల్లుతూ ఒత్తాలి. ఇది మరీ పల్సగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు. దీన్ని మీడియం థిక్నెస్ వచ్చేట్టు ఒత్తితేనే కాజాలో లేయర్స్ అన్ని బాగా వస్తాయి. సో ఇప్పుడు దీనికి ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేస్తే కాజాలు చేసేటప్పుడు మొత్తం ఈవెన్ గా వస్తాయి. ఈ కట్ చేస్తున్న పిండిని మీరు వేయించి విడిగా తినచ్చు, లేదంటే వేయించి షుగర్ సిరప్ లో వేసి కూడా తినచ్చు. ఇప్పుడు దీని మీద కొద్దిగా పిండి చల్లాలి. ఒకవైపు నుంచి నేను చూపిస్తున్నాను. పిండిని నెమ్మదిగా రోల్ చేయాలి. ఫస్ట్ మడత కాస్త చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇలా మడతలు పెట్టే ప్రతిసారి కొంచెం పిండి చల్లుతూ ఉంటే కాజాల్లో లేయర్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఇది ఎడ్జ్లోకి వచ్చినప్పుడు ఈ 2 పొరల్ని సీల్ చేయడానికి ఇలా ఒకవైపు కొద్దిగా నీళ్లు అద్ది రోల్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ రోల్ మొత్తం ఇలా టైట్ గా ఉంటే బాగుంటుంది. దీన్ని చేసి ఒక్కసారి సీల్ చేసిన తర్వాత లైట్ గా ఇలా ఒత్తితే బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఉన్న ఎడ్జెస్ కూడా కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల మిగిలిన కాజాలు అన్ని ఈవెన్ గా ఉంటాయి. జాగ్రత్తగా పిండిని ఇలా చిన్న పోర్షన్స్ లా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన కాజాలని చాలా లైట్ గా పైన నుంచి ఒత్తాలి. ఇలా చేయడం వల్ల కాజాలు ఓవెల్ షేప్ లో నీట్ గా వస్తాయి. నెక్స్ట్ నేను వెడల్పాంటి బాండీలో నూనె పోసి వేడి చేయాలి. పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి నూనెని వేడి చేయాలి. ఈ నూనె మరి ఎక్కువ వేడెక్కిపోతే కాజాలు బయట త్వరగా వేగిపోయి లోపల చాలా పచ్చిగా ఉంటాయి. అందుకే ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను కాజాల్ని లోపల జాగ్రత్తగా వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని నెమ్మదిగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయి. కాజాలు ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక గరిటెతో అన్ని వైపులా తిప్పుతూ ఉంటే చక్కగా వేగుతాయి. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. నూనె లేకుండా వీటిని చక్కగా వార్చి వెంటనే ఇలా పంచదార సిరప్ లో వేయాలి. కాజాలు సిరప్ లో వేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు ఉంచితే అవి సిరప్ ని లోపల వరకు పూర్తిగా పీల్చుకుంటాయి. లేదంటే మీకు కాజాల్లో ఎక్కువ సిరప్ వద్దనుకుంటే ఇందులో వాటిని 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు. అంతే,
మడత కాజాలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఇవి ఎంత జ్యూసీగా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. వీటిని ఏదైనా పండగలప్పుడు కానీ స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.